నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, కాజు క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుందండి. తిన్నవారు కూడా చక్కగా తింటారన్నమాట. ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాము. సరిపడంత ఆయిల్ పోసుకుని దానిలో తాలింపు వేసుకుందాం అనమాట. తాలింపులన్నీ వేగవాలి. బాగా చక్కగా వేగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసానండి. ఇవి చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత దీనిలో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేశాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ సరిపోయిద్ది వేసేసుకుంటే ఈ చక్కగా వేగిపోవాలండి. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం సరిపడినంత. వేసుకుని ఉల్లిపాయలు సగం వేగితే సరిపోద్ది అనమాట. హైలోనే పెట్టి చెప్తాను చూడండి, నేను సిమ్లో ఏం పెట్టట్లేదు. దగ్గరుండి హైలో పెట్టి వండేసుకుంటే కూరలు త్వరగా అయిపోతాయి అన్నమాట. దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక నిమిషం పాటు వేపుకుందాం చక్కగా. చాలా బాగుంటుందండి ఈ కూర. మా ఛానల్ కొత్తగా చూసారు, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, వేరెవరు కూడా షేర్ చేయండి. చూడండి, దీనిలోకి ఒక గుప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేసి వండుకుంటే క్యాప్సికమ్ చాలా బాగుంటుందండి. రోటీలోకి తినచ్చు, చకానంలోకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా చేయని వారు ఉంటే చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది కూర మాత్రం. చూడండి, బాగా వేగిపోయింది, నూనె వస్తుంది బయటికి. చక్కగా ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ వేగిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేశాను. ఈ 2 క్యాప్సికమ్లు అండి పెద్దవి. చిన్న ముక్కలు కావాలి, పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, కూరలో చూడడానికి కూడా బాగుంటుంది. చక్కగా ఒకసారి కలిపేసేసుకుని దీన్ని మూత పెట్టేసుకుందామండి ఒక నిమిషం పాటు. చూడండి, క్యాప్సికమ్ చాలా త్వరగానే ఉడికిపోయిద్ది, ఎక్కువసేపు ఏం పట్టదు. ఇది హైలో పెట్టి వండుతున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోయిద్ది అనమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. చూద్దాం, చూడండి ఉడికిపోయినాయి, చాలా తొందరగా ఉడికిపోయిద్ది అన్నమాట క్యాప్సికమ్ మాత్రం. దీనిలో ఒక టమాటా వేసుకుందాం. 2 టమాటాలు కట్ చేస్తాను, పెద్ద పండువి. కొంచెం క్యాప్సికమ్ నటు చుట్టూ జరుపుకుని మధ్యన వేసుకుని త్వరగా ఉడుకుతుంది. దీనిలో కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుని మగ్గబెట్టుకుందాం, సరిపోయిద్ది అనమాట. టమాటా ఇలా చేస్తే ఊరికి ఉడికిపోయిద్దండి. మధ్యన వేసుకోండి, ముక్కల మీద వేయకుండా. ఏ కూరైనా ఇలా వండితే టమాటా చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది, మెత్తగా ఉంటుంది అనమాట. ముక్కలు తగలకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని చక్కగా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం అనుకోండి సరిపోయిద్ది. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర కట్ చేశాను. ఇలా చేయండి. చేయని వారు ఉంటే క్యాప్సికమ్ కూడా తిన్నవారంటూ కూడా ఉండరనమాట, అంత బాగా తింటారు. చాలా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఇంక రెడీ అయిపోయింది అనమాట. ఇది ఇలా చేసి దగ్గరగా అయిపోయేదాకా చక్క ఉడకబెట్టేసుకుని సరిపోయిద్ది. చాలా బాగుంటుందండి. చూడండి, డిష్లో తీసేసుకుందాము, ఇంక సర్వ్ చేసుకోవటం అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. కూర ఎలా ఉందో. క్యాప్సికమ్ కాజు కర్రీ సూపర్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. తిన్న వాళ్ళు ఉంటే కనుక ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, ఎలా ఉంది ఇక్కడ కామెంట్లో చెప్పండి. ఓకే అండి, బాయ్.